చాముండేశ్వరి గారు, అమ్మని ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అమ్మని ఎదురుగా చూస్తున్నట్టుంది. అవునా? ఇట్స్ లుక్స్ వెరీ లైవ్లీ కదా. అవును. నాకు ఆ కలర్స్ చాలా నచ్చినాయి. నేను చూపించగానే అన్నాను, కాసేపు అసలు నాకు మాట రాలేదు, చూస్తూ కూర్చున్నాను. పిక్చర్ సెలెక్షనే కాకుండా ద వే ఇట్ ఇస్ పుట్ ఆన్ ద బుక్ చాలా బాగుంది. క్లాసిక్స్ అని అన్నారు కానీ ఫోటో కూడా క్లాసిక్గా ఉంది. అవును. ఇంత గొప్ప అమ్మకి ఒక కూతురుగా మీకు ప్రపంచం అంతా వారిని ఇలా కొనియాడుతూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంటుందో అనొక ప్రశ్న. నేను ఎప్పుడు చెప్పే ఒకే మాట ఏంటంటే, ప్రపంచం అంతా అమ్మని ఒక స్టార్గా చూసినా నాకు అమ్మే కదా. అవును. సో నేను అమ్మగానే చూస్తాను. చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మ అని అనుకుంది. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొంది అమ్మ సామాన్యమైన అమ్మ కాదు, నాకున్న అమ్మ మీరు అన్నట్టుగా కోహినూరు వజ్రం. అందుకని అందరికీ ఇటువంటి అమ్మ దొరకదు, నాకు అదృష్టం దొరికింది. సో ఈరోజు కూడా మీరు ఇంకా నన్ను ఇంత ఆప్యాయతతో ఇంత మర్యాదతో చూస్తున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. ఇట్ ఈస్ ఆల్సో ఆఫ్ కోర్స్ వారి ఆశీస్సులు, వారి కుమార్తెగా మీకు, బట్ ఆల్సో మీ వ్యక్తిత్వం ఎంత నమ్రతతో, ఎంత ప్రేమతత్వంతో మీరు ఎప్పుడు అందరినీ పలకరిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, మిమ్మల్ని కలవడమే చాలా సంతోషం. దట్స్ మ్యూచువల్ అండి. థ్యాంక్ యూ. సంజయ్ కిషోర్ గారు, సావిత్రి గారికి మీరు ఎంతటి వీరాభిమానం నాకైతే ఒక 15 ఏళ్ళు అంటే మన పరిచయం ఏర్పడినప్పటి నుంచి తెలుసు. ఈ పుస్తక రూపకల్పన అసలు ఎక్కడ మొదలైంది? సరే, సావిత్రి గారి అభిమానిగా నేను మీకు తెలిసిందే. ఈ పుస్తకం వరకు వచ్చి అంటే నేను అనేక 15-18 ఏళ్ళు వరుసగా సావిత్రి గారి ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టాను. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అంటే ఒక ఆర్కైవిస్ట్గా నా దగ్గర ల్యాక్స్లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తెలుగు సినిమాకి సంబంధించి. 6 లక్షల ఫోటోగ్రాఫ్. సో ఇదంతా చేయడానికి కూడా నాకు సావిత్రి గారి మీద ఉన్న ఇంట్రెస్ట్ నుండి స్టార్ట్ అయింది. అంటే సావిత్రి గారి మీద చిన్నప్పుడు టీవీలో చూడటం, వారిని చూస్తే ఏదో కనెక్షన్, అంటే నాట్ హీరోయిన్ అట్లా కాదు, ఎక్కడో ఏదో జన్మలో ఓ బంధం ఉంది అన్నట్లు ఉంటారు ఆవిడ. అవును. ఆ కనెక్షన్ వల్ల ఏంటంటే నేను ఈ కళారంగంలోకి రావటం, సినిమాకి సంబంధించి రీసెర్చ్ చేయటం, చాలా సేకరించటం చాలా లక్షల్లో, అలాగే మా బుక్స్ వేయటం, ఇవన్నీ చేస్తున్న ఈ ప్రక్రియలో ఒకరోజు విజయ చాముండేశ్వరి గారు, అంటే వీరితో కూడా 2 దశాబ్దాల పైగా పరిచయం, ఎప్పుడు కూడా చెన్నై వెళ్తే వీరింటికి వెళ్తూ ఉంటా. అలా ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అడిగారు చాముండేశ్వరి గారు, ఇట్లా ఇవాళ వరకు కూడా మహానటి సావిత్రి గారు మన మధ్య ఉన్నారంటే ఆవిడ మహానటి కాబట్టి, మహానటి అంటే గొప్ప నటి కాబట్టి, నటిగా ఆవిడ ఏంటి అనేది ఇప్పుడు ఈ జనరేషన్ కానీ వచ్చే జనరేషన్స్కి కానీ తెలిసేలాగా ఒక బుక్, నిలిచిపోయేలాగా ఒక బుక్ ఉండాలి, అది నువ్వు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ దగ్గర అథెంటిక్గా ఆల్ ద ఇన్ఫర్మేషన్ కానీ, ఫొటోస్ కానీ, రచించే ఒక శక్తి కానీ, డిజైన్ చేసే శక్తి అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి దీనికి మించి అమ్మకి వీరభక్తుండే కాబట్టి నువ్వు చేస్తే బాగుంటుంది అని విజయ చాముండేశ్వరి గారు నాకు అవకాశం ఇచ్చారు. సో నేను ఒక 3 years కష్టపడి బెస్ట్ 47 మూవీస్ తీసుకొని రీసెర్చ్ చేసి అనేక విషయాలు, అనేక ఫోటోగ్రాఫ్స్ని మళ్ళీ కొత్తగా సేకరించి ఈ పుస్తకం వేయటం జరిగిందండి. ఇది ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఒక్కొక్క పాట పాడుతుంది. కరుణించు మేరీ మాత శరణంటి మేరీ మా, అదే కదండి ఈ పాట. అవును. అసలు ఎంత చక్కటి ఫోటోగ్రాఫ్స్, ఆ హావభావాలు ఎవరైనా పలికించగలుగుతారా సంజయ్? అవును. అసలు అంత ఫీస్ట్ లాంటి ఈ పుస్తకం, ఈ పుస్తకంలో మీరు పొందుపరిచిన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే కొత్త విషయాలు చెప్పారా, సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పారా, లేకపోతే వారి పాత్ర ఎలా ఉందో అది? విజయ చాముండేశ్వరి గారు చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ చెప్పారండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నీ రాసే శక్తి ఉందని నువ్వు రాసుకుంటూ పేజీలు వెళ్తే ఎవరు చదివే వాళ్ళు ఉండరు ఇప్పుడు. సో క్లుప్తంగా చెప్పటం, అంటే ఏ సినిమా గురించి అయినా 2 pages మించి చెప్పొద్దు. తర్వాత చెప్పినప్పుడు ఒక సినిమా తీసుకున్నప్పుడు సినిమా స్టోరీ గురించి కొంచెం చెప్పాలి. అక్కడ నుంచి ఆవిడ పాత్ర విశేషాలు, అప్పుడు ఏమైనా జరిగిన సంఘటనలు, ఇవన్నీ మనం కవర్ చేయాలి. సో ఆ స్టోరీ కూడా సావిత్రి యాంగిల్లోనే చెప్పమన్నారు. అంటే సావిత్రి గారి యాంగిల్ ఎట్లా అంటే, ఇప్పుడు గుండమ్మ కథ ఉందనుకోండి, గుండమ్మ కథ అనగానే ఎస్వి రంగారావు గారు ఒక జమీందారు, ఆయనకి 2 కొడుకులు ఉంటారు, ఈ 2 కొడుకులకి గుండమ్మ గారి కూతుర్లు అని ఇట్లా వెళ్తుంది స్టోరీ. ఇక్కడ ఏంటంటే సావిత్రి గారి నుండి స్టార్ట్ అవ్వాలి స్టోరీ.
సావిత్రి గారు ఒక గయ్యాళి అమ్మకి సవతి కూతురు, ఆవిడకు ఒక అదే సవతి మీన్స్ సిస్టరు. ఇట్లా స్టార్ట్ అవ్వాలి అంటే సావిత్రి గారి యాంగిల్ నుండి సినిమా స్టార్ట్ అంటే స్టోరీ అంతా చెప్పగలిగి అందులో విశేషాలకు వెళ్ళి అచ్చంగా సావిత్రి గారినే మనం మొత్తం చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా ఇవన్నీ పరీక్షలు నాకు అంటే జనరల్గా స్టోరీ రాసుకుంటూ వెళ్ళడం వేరు. సో సావిత్రి గారి యాంగిల్లో స్టోరీ చెప్తూ ఇంకా మీరు చదివితే అందులో సావిత్రి గారి మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఆవిడ ఎందుకు అంత గొప్ప నటి అనేది ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పా. చాలా అద్భుతం అసలు, సేకరించడమే చాలా. ఫొటోస్ కూడా నా దగ్గర చాలా వేలల్లో ఉన్నాయి సావిత్రి గారు. చివరికి మిగిలేది లాస్ట్ కాదు ఇది వేరే అంటే ఆవిడ చివరిలో పిచ్చిది అయిపోతారు హాస్పిటల్ నర్సుగా నవ్వుతూ ఏడుస్తూ లాస్ట్ లో మళ్ళీ ఆ సీన్ అండి అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అంటే ఇందులో చూడలేకపోయాం సావిత్రి గారిని చివరి. విజయ చాముండేశ్వర్ గారు అమ్మ అన్ని రకాల పాత్రలు నటించారు కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 200కు పైగా సినిమాలు చూసేసి ఉంటారు కదా, చూడలేదా? నేను అసలు అమ్మ సినిమాలు చూసేదాన్ని కాదు, ఎందుకంటే హాలిడేస్ టైంలో నన్ను షూటింగ్కి తీసుకెళ్ళేది. ఆ సెట్లో చూసి ఎంతసేపు గ్లిజరిన్ వేసుకును లేకపోతే ఏడవను పెద్ద పెద్ద డైలాగులు చెప్పను ఇవి ఎక్కువ చూశాను. నేను చూడలేక బయటకు వచ్చేసేదాన్ని. అప్పుడు అమ్మ వచ్చి పక్క సెట్లో ఏదైనా జాలీగా ఏదైనా డాన్సులు గిన్సులు ఉంటే అక్కడ పోయి చూడమని చెప్పి పంపించేసేది, లేకపోతే నేను విజయ స్టూడియోస్లో ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అమ్మ సినిమా అంటే ఏడుపు అనేది పడిపోయింది నాకు తల్లో, నేను చూడను. ఒక్కసారి మాత్రం అమ్మ ఫోర్స్ చేసి నన్ను ఒక మూవీకి తీసుకెళ్ళి తెగ ఏడ్చి నేను బయటకు వచ్చేసేటప్పటికి ఇంకా నేను అడగనులే అని చెప్పి వదిలేసింది అమ్మ కూడా. సో గంగాకి లహరే అని చెప్పి ఒక హిందీ మూవీ చేస్తే అందులో నన్ను మా అక్క నారాయణిని తీసుకొని పోయి షూటింగ్కి బాంబేకి తీసుకెళ్ళారు. మేము ఆడుతూ అక్కడ ఉన్నాము, షూటింగ్కి తీసుకెళ్ళింది. ఏదో ఒక సీన్లో అమ్మ బ్రిడ్జ్ మీద అలా నడిచి వెళ్తుంటే అలా చూస్తుంటే గబుకుని దూకేసింది నీళ్ళలో, సూసైడ్ సీన్ ఏదో. మని ఏడ్చి ఇంకా గందరగోళం జ్వరం వచ్చినంత పని అయింది నాకు. అమ్మ స్విమ్ చేసుకుని వచ్చేసింది బయటికి, అది వేరే సంగతి, షీఈ్ అ గుడ్ స్విమ్మర్. కానీ అటువంటి అన్నీ చూసినప్పుడు నాకు అప్సెట్ అయ్యేది. సో నేను చూడనంటే ఆఖరికి నిదానంగా నేను చూడగలిగిన మూవీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మాయాబజార్, గుండమ్మ కథ, మిస్ అమ్మ, ఇటువంటి సినిమాలు కొంచెం జాలీగా ఉండే, నవరాత్రి అందులో రకరకాలుగా ఉంటుంది మరి ఆ పిచ్చి హాస్పిటల్ పాట, అవన్నీ చూసి చాలా జాలీగా ఉండే మాత్రం చూసేదాన్ని. ఇప్పుడు మా ఆయన పెద్ద ఫ్యాన్ అండి అమ్మకి, అందుకని ఆయన అమ్మ సినిమాలు చూడకుండా ఉండలేరు, రోజు ఏదో ఒకటి వేసి చూస్తూనే ఉంటారు. ఏదైనా ఒక మంచి సీన్ వచ్చినప్పుడు మాత్రం నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి చూడు, ఆ ఎక్స్ప్రెషన్ చూడు, ఇది చూడు, ఆ కదలిక చూడు, ఆ కళ్ళు చూడు, ఈ ఎక్స్ప్రెషన్లో ఈ యాంగిల్లో అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన. అప్పుడు నేను కొంచెంగా లేదు ఇంత పొగుడుతున్నారు అందరు అమ్మని, నేను చూడాలని కొంచెం ధైర్యం తెచ్చుకుని కొద్దిగా చూడటం మొదలు పెట్టాను అనమాట. అదర్వైజ్ అమ్మ సినిమాలు చాలా వరకు నేను కంప్లీట్గా అంటే ఫుల్ అండ్ ఫుల్గా కూర్చొని చూడటం అనేది కొంచెం తక్కువ. ఇప్పుడు సంజయ్ ని బుక్ చేయమన్నా, నేనేంటంటే ఇంతమంది మెచ్చుకుంటున్నారు కదా అమ్మని, ఒక ఫిల్మోగ్రఫీ లాగా ఉండాలి, రాబోయే తరాలకి తెలియాలి, అసలు మా తరాలకి కూడా తెలియాలి కదా, అంటే మా జనరేషన్కి తెలియాలి, మా పిల్లలకి అంతా తెలియాలి, మన ఎక్కడి నుంచి వచ్చాము మనం అనేది తెలియాలని చెప్పి నేను ఒక ఫిల్మోగ్రఫీ చేయమని చెప్పాను. ఫిల్మోగ్రఫీ అంటే యూజువల్గా మూవీ అది ఎప్పుడు రిలీజ్ అయింది, డైరెక్టర్ ఎవరు, ఆడిందా లేదా, ఆ డీటెయిల్స్ ఉంటాయి దానిలో, అలా ఉంటుంది. కానీ నాకేం కావాలంటే నాకు మెయిన్గా నాకు విజువల్గా అపీలింగ్గా ఉండాలి. నీ దగ్గర మా అమ్మ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ అమ్మ తెలుగులో చేసిన సినిమాలు అన్నిటికీ ఒక పక్క ఫోటో ఉండాలి, ఒక పక్క నువ్వు మూవీ గురించి ఆ డీటెయిల్స్ రాయాలి అని అన్నాను. మీరు తెలుగును ఎందుకు ఎంచుకున్నారు అని ఒక ప్రశ్న, ఎందుకంటే అమ్మగారు తమిళంలో కూడా నటించారు అండ్ తమిళ ఇండస్ట్రీలో నాన్నగారు లెజెండ్. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్ అని? ఐ డోంట్ వాంట్ మిక్స్ అండి. నాకు తెలుగు అంటే తెలుగు ప్రేక్షకులు చూసేటప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొక తమిళ్ ఒక హిందీ మధ్యలో రావటం నాకు అంత ఇదిగా లేదు. సో ఫోకస్డ్గా తెలుగు కావాలి. అండ్
మీరు ఎంత చెప్పినా తెలుగు వాళ్ళకి అమ్మ మీద ఉన్నంత ఆప్యాయత మిగతా వాళ్ళకి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. మీరు చేసినది స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇలా ఫంక్షన్స్ చేయటం కానీ, ఇలా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ కానీ చెన్నైలో కానీ తమిళనాడులో కానీ అంత అంత ఎక్కువగా చేయలేదు. ఆఫ్ కోర్స్ దే డిడ్ రెస్పెక్ట్ హర్, కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు రాలేదు. అందుకని నాకు ముందు తెలుగు ప్రేక్షకులకి ఇలా ఏదైనా ఒకటి చేయాలనిపించింది. అప్పుడు సంజయ్ కేమ్ అవుట్ విత్ సమ్ ఐడియాస్ అనమాట. సో మేము కూర్చుని చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాము. ఇలా చేసేటప్పుడు ఆ మూవీ గురించి ఉట్టి డైరీ లాగా చేయకుండా మూవీ గురించి ఏదైనా రాయాలంటే అఫ్కోర్స్ అమ్మ క్యారెక్టర్ని రాయమని చెప్పాను. దానిలో డీటెయిల్స్ పెట్టి అమ్మ క్యారెక్టర్ రావాలి, అందులో అమ్మ క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ అది ఉండాలని చెప్పాను. కుంభకోణం నుంచి ఒక అతను తమిళ్లో ఒక బుక్ రాశారండి. 50 ఫిలిమ్స్ అమ్మది సెలెక్ట్ చేసి ఒక బుక్ రాశారు. ఆయన చాలా బాగా రాశారు. అయితే పేజీలు అనమాట. అది చాలా మంది చదవలేరు, పిక్చర్స్ లేవు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు పోస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ చిన్నదిగా వేసి పేరు వేసి అయితే చాలా బాగా రాశారు తమిళ్లో. అది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, తెలుగులో అమ్మ సైడ్ నుంచి ఫోకస్ చేస్తూ రాస్తే బాగుంటుందని. అప్పుడు సంజయ్ అన్నాడు, నేను స్టోరీని కూడా తిప్పుతాను అమ్మ సైడ్ నుంచి తిప్పి రాస్తానంటే ఎక్కువ అయిపోతుంది కదా సంజయ్, చదవరా అన్నాను. లేదండి నేను అది బ్రీఫ్గానే చేస్తాను అని చెప్పి ఒక్కొక్క ఫిలిం చేసిన వెంటనే మాకు కాపీ పంపించేవారు. నేను అంత ఎక్కువగా తెలుగు చదవలేను, నేను చదవాలంటే ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అది. అందుకని మా ఆయనతో చదివించేదాన్ని. అమ్మ నాకు ట్యూషన్ మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించింది, బట్ స్టిల్ పెద్దగా ఎక్కువగా చదవలేను. సో మా ఆయన పక్కన కూర్చుని ఒక 4-5 పంపించేవారు ఒక్కసారిగా. ఆ 4-5 ఒక్కసారిగా ఆయన చదివి నాకు వినిపిస్తుంటే నాకు అమ్మ ఎంత గొప్పదనేది సంజయ్ ద్వారా నాకు తెలుస్తుంది. అబ్బా. సో అంటే నేను చాలా కోణాలు ఆ మూవీస్లో చూస్తే కూడా సంజయ్ చూపించిన పాయింట్స్ అన్నీ నేను చాలా గమనించలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క ఫిలిం సంజయ్ రాసిన దాన్ని బట్టి ఒక ఫిలిం తీసుకుంటే సంజయ్ రాసింది కానీ చదివేసి తర్వాత కానీ ఆ ఫిలిం చూస్తే మనం ఆ ఫిలింని చూసే యాంగిల్ మారిపోతుంది. అది కరెక్ట్, అలా ఉంది. సో ఏదో 50 అనేది నంబర్, కానీ తను దానిలో ఉండే బెస్ట్ 47ని ఎన్నుకున్నారు. అవును. సో 47ని ఎన్నుకుని ఏమో నేను ఇలా చేస్తాను, మిగతా అన్ని కొంచెం నేను మెన్షన్ చేసి వదిలేస్తాను, బట్ 47 అది ఇంపార్టెంట్ వన్స్ అన్నారు. అలాగే చేయి సంజయ్ అని చెప్పాను. ఇది రారోయి మా ఇంటికి అండి, రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది. చక్కగా పాడుతున్నావు స్వప్న. అయ్యో థ్యాంక్స్ అండి. ఈ పాట